సార్ ఇప్పుడు సురేష్ గారు మాట్లాడుతూ పదవీకాంక్ష అనేది లేదు పవన్ కళ్యాణ్ గారికి, ఆశ అనేది లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఉమ్, పదవీకాంక్ష ఆశ లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం ఎందుకు, 3-4 శాఖలు తీసుకోవడం ఎందుకు, అవి కూడా వేరే వాళ్ళు ఎవరో ఒకరికి ఇచ్చి బాబు మీరు పని చేయండి, నేను మీ మీద సూపర్విజన్ చేస్తాను, మీరు చక్కగా పనిచేస్తే మన పార్టీకి పేరు వస్తుంది అని చెప్పి ఆయన పక్కన కూర్చోవచ్చు. మరి పదవీకాంక్ష ఉన్నది కాబట్టే ఈ రోజున ఉప ముఖ్యమంత్రితో పాటు 3 శాఖలను తీసుకున్న విషయం మర్రాబు సురేష్ గారు తెలుసుకోవాలి. అలాగే ఆయన ఇంకొక పని చేయాలి కదా, పని చేయాలి కదా. పోలవరం ఒక్క నిమిషం అన్నా మాట్లాడరు నేను మాట్లాడలా, విన్నాను. కంటిన్యూ చేయండి రమేష్ గారు, కంటిన్యూ చేయండి. పోలవరం గురించి అమరావతి గురించి ఆయన మాట్లాడటం జరిగింది. పోలవరానికి డయాఫ్రమ్ వాల్ యొక్క ల్యాబ్స్ చేసింది, ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఇబ్బంది పడేటట్టుగా కూలిపోయేటట్టుగా అక్కడ ఆ డయాఫ్రమ్ వాల్ నుంచి సీపేజ్ జరిగేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చర్యల వల్లనే జరిగిందని చెప్పి వరల్డ్ ఫోరం నుంచి వచ్చిన ఇంజనీర్స్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఎక్కడ బయటపడితే చంద్రబాబు నాయుడు గారి యొక్క డొల్లతనం బయటపడిపోయి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం వచ్చేద్దని చెప్పి ఈ రోజు కూడా అక్కడ వాళ్ళు వచ్చిన ప్రతినిధులు ఇచ్చిన రిపోర్ట్ ని ఎందుకు బయటపెట్టలేదు అనేది మర్రాబు సురేష్ గారు చెప్తే నేను చాలా సంతోషిస్తాను. అలాగే అమరావతి గురించి ఆయన చెప్పడం జరిగింది. అమరావతి విషయంలో ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజధాని వద్దని ఏ రోజు అనలేదు. శాసన రాజధాని వరకు మనం అక్కడ ఉంచుకుందాం, ఆటోమేటిక్ గా అక్కడ రాజధాని డెవలప్ అవుద్ది. 1,00,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 19 మధ్య 44,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణం కోసం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు పూర్తయ్యే టైంకి ఈ రోజున అదే రాజధాని నిర్మాణం కోసం 78,000 కోట్ల రూపాయలకు ఆ అంచనాలను పెంచడం జరిగింది. 5 ఏళ్లలో డబల్ పెరిగిపోయిన అంచనాలు. అంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి మనం వేస్ట్ చేస్తున్నాం. దాని ప్రకారం అలా కాకుండా మీరు చెప్పినట్లుగా సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీగా అది అభివృద్ధి చెందాలి తప్ప అప్పులు తీసుకొచ్చి ఇలాగ రాజధాని నిర్మాణం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఏ రోజు కూడా అమరావతి రాజధాని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అనేది కూడా మర్రాబు సురేష్ గారు తెలుసుకోవాలి. అలాగే ఆయన ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. అనుభవం గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ అనుభవ నాయకుడి చేతిలో ఈ రాష్ట్రం ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని చెప్పి 15 ఏళ్ల పాటు ఆయనతో ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు తప్ప అగ్రిమెంట్లు ఏమి చేసుకోలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు అన్నారు కదా అగ్రిమెంట్ అని, అందుకని వారు అదే సరే ఆయన చెప్పిన మాట కరెక్ట్ అనుకుందాం. అగ్రిమెంట్ చేసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఉన్న నాయకుడు కాబట్టి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పి చెబుతున్న పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 19 మధ్య అదే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పి గుర్తించలేదండి. ఆ అనుభవం ఆ రోజు ఏమైపోయింది? 19లో విడిగా ఎందుకు పోటీ చేశాడు? 5 ఏళ్ళు వెళ్ళిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి అనుభవం గుర్తొచ్చిందా? ఎందుకు ఇలాంటి అబోధ కల్పన మాటలు? మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడుకోవాలి. ఆలోచనలు మారుతుంటేలేండి రమేష్ గారు, ఈ రోజు ఉన్నటువంటి ఆలోచన రేపు ఉండదు, ఎవరికైనా మారుతా ఉంటే అప్పట్లో. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2019లో రాష్ట్రంలో వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చాలనే ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని బయటకు పంపించి పోటీ చేపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. రైట్ రైట్ అవన్నీ రమేష్ గారు అలా అనుకుంటే నేను గెలవను అని చెప్పి మళ్ళీ కలుపుకో అంటే పవన్ కళ్యాణ్ గారు తాను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి సిద్ధపడి ఆయన చెప్పింది చేశారంటారా మీరు అనేది? ఇప్పుడు తాను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతానని చెప్పి తను అనుకోలేదు. నేను ఏం మాటలు సార్ అవి? మీరు అన్నది నిజమైతే ఆ రోజు భీమవరంలో పులపర్తి అంజిబాబు గారిని నిలబెట్టేవారు కాదు, ఒక వీక్ క్యాండిడేట్ ని ఆయన మీద పోటీ దింపేది తెలుగుదేశం పార్టీ. అది ఇది చెప్పినా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. మీరు గతంలో వైసీపీ ఇదే వాదన వినిపించింది. మీరు అలా చెప్తే గాజువాకలో భీమవరంలో వీక్ క్యాండిడేట్స్ ని పెట్టేవాళ్ళు, అసలు కాపు సామాజిక వర్గం కాకుండా వేరే కమ్యూనిటీ నుంచి పెట్టేవాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ. గతంలో రైట్ వెంకటేష్ గారు, సింగళూరు గారు కంక్లూజన్ ఇవ్వండి. రమేష్ గారు అంశాలు వద్దులండి. పవన్ కళ్యాణ్ గారిని
ఓడించేంత గొప్ప మనసున్న వ్యక్తి చంద్రబాబు. సార్ అన్ని మీరే చెప్తే ఎట్లా? ఒక స్టాండ్ మీద ఉండండి సార్, రెండు స్టాండ్ల మీద ఉంటే ఎట్లా? ఆయన కోసం ఈయన పోటీ చేశాడు, ఆయన కోసం ఈయన చేశాడు అన్నారు, మళ్ళీ ఈయన ఆయన ఓడించాడు అంటున్నారు. మీ వాదనలో సార్, మీ వాదనలో పసలేదు. నేను చెప్పేది రండి, చంద్రబాబు నాయుడు గారి స్టాండ్లు చెప్తున్నా. సరే సరే, స్టాండ్లు కాదు. ఓకే 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 వెంకటేష్ గారు బ్రహ్మనాయుడు గారు చెప్పండి. ఇప్పుడు నిజంగా 2019 ఎన్నికల్లో రమేష్ గారు చెప్పిన వాదన కరెక్ట్ అయితే తాను కూడా ఓడిపోవడానికి సిద్ధపడతాడా ఎవరైనా? ఒక పార్టీ అధినేత, ఆయన సామాన్యుడా? వాళ్ళ అన్న ఆల్రెడీ కేంద్ర మంత్రి చేశాడు, ఒక పార్టీ 18 సీట్లు 70 లక్షల ఓట్లు, అంత ప్రపంచం ఉండి రేపు మనం ఎమ్మెల్యే ఓడిపోతే మన పరువు పోతుందని ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు చేస్తారా? ఈ రోజు ఆరోపణలు కాకపోతే వైఎస్ఆర్సీపీ ఏమంటారు? నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల యొక్క నాడి తెలియదని అంట, ప్రజలతో నేరుగా సత్సంబంధాలు డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదని అంట. అంతకు మించి ఆయన స్వయంగా ఓడిపోతాడని ఆయన ఎప్పుడు కూడా అనలైజ్ చేయలేదు. ఈ రోజు కూడా పిఠాపురంలో కూడా ఆయన యొక్క బలం తెలుగుదేశం బలంతో కలిసి ఉన్నటువంటి బలం, అది మనం గుర్తించాలి. పిఠాపురంలో కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా వల్ల మాత్రమే గెలవలేదు. కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క కృషి ద్వారా ఆయన ఈ రోజు అఖండమైనటువంటి మెజారిటీతో అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. కూటమిలో ఉన్నటువంటి కూటమి ధర్మంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ వర్మగారు చెయ్యాలో, నా గెలుపు వర్మగారి చేతుల్లో పెడుతున్నాను, నన్ను అసెంబ్లీకి పంపించే బాధ్యత వర్మగారిదే అని చెప్పి ఎలక్షన్ కి ముందు, గెలిచిన తర్వాత వర్మగారి చేసినటువంటి త్యాగాన్ని, వర్మగారు చేసినటువంటి కృషిని ఆయన గుర్తిరిగి ఆయన్ని సన్మానించినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి యొక్క విక్టరీ ఈ రోజు ఏం చేశారండి? 10%, 60% తెలుగుదేశం బలం కూడా కలిస్తే పిఠాపురంలో సార్ ఒకరి బలం ఒకరు కలిసింది కాబట్టి 164 వచ్చినాయి. వారి కొన్ని స్థానాల్లో వీరి బలం కలిసింది, వీరి స్థానాల్లో వారికి బలం కలిసింది. మేము చెప్పదలుచుకున్నది కూడా ఒక్కడి బలం కాదు, ఇద్దరు బలం, కళ్యాణ్ గారి యొక్క ఒక్కడి బలమే కాదు, సమిష్టి బలం. అది ఒంటరిగా గెలిచినప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు బలవంతుడు అని చెప్పేసి మనం అందరం ఏకగ్రీవంగా మరి ఒంటరిగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు బలహీనుడేనా అనరా? ఒక్క నిమిషం ఆగండి సార్, ఓటింగ్ ఉందిలే. ఇప్పుడు వెంకటేష్ గారు మీరు చెప్పిన ఫిలాసఫీ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. మరి ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు బలహీనుడు కాదా, బలవంతుడా ఓడిపోతే? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఏ రోజు కూడా గెలుపుగానే చూడాలి, ఓటమిని. మరి జగన్ గారు ఓటమిని మీరు ఎలా చూస్తున్నారు అది చెప్పండి నాకు. ఖచ్చితంగా ఓటమిగానే చూస్తున్నాం. పోనీలే, ఓటమిగానే చూస్తున్నాం. ఈ రోజు ఏంటి, ఆ రోజు ఏది మీరు మీతోనే డిబేట్ చేసినటువంటి పరిస్థితి, జగన్ గారు ఓడిపోయిన మరుక్షణం, కూటమి గెలుపులో వచ్చిన మరుక్షణం ఫస్ట్ టైం టీవీలోకి వచ్చి డిబేట్ కార్యక్రమంలో ఉండి నేను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ప్రజాక్షేత్రంలో, ఆయన ఈ కూటమి వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలని, అమలు పరచలేనటువంటి హామీలని ప్రజలు నమ్మారు కాబట్టి 2,50,000 కోట్లు నేరుగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఓడిపోయాడు. దీని యొక్క పర్యవసానం మనం విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 year లో చూస్తామని చెప్పేసి ఆ రోజు డే 1 లో చెప్పాం. ఈ రోజు అదే చూస్తున్నాం. అంటే వికలాంగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీడియా ముఖ్యంగా చూపించాల్సినటువంటి పత్రిక సమయం లేదండి, సమయం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు, యూరియా దొరకనటువంటి రైతుల యొక్క నిరసనలు అద్భుతంగా. సురేష్ గారు మీరు ఇందాక మాట్లాడారు, సురేష్ గారు మీరు ఒక 1 minute కంక్లూడ్ చేయాలి. అయితే యూరియా ఎందుకు కొరత వచ్చింది అనేది కొద్దిగా చదవాలి. ఆయన యూరియా ఎక్కువ వాడకం జరుగుతుందని చెప్పేసి ఒక నిమిషం వెంకటేష్ గారు, రమేష్ గారు దయచేసి ఆగాలి. వర్షం పడింది, తుఫాను పడింది, చెప్పేసి దాన్ని రెడ్యూస్ చేసే విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల డయాఫ్రామ్ వాల్ గురించి మాట్లాడుతున్నారు. రమేష్ గారు ఆగండి, సార్ వెంకటేష్ గారు ఆగండి. డయాఫ్రామ్ వాల్ గురించి మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక గట్టు కట్టి అందులో చిన్న సగం బొక్క వదిలేస్తే నీరు వచ్చి కొట్టుకుని వెళ్ళడం చాలా ఈజీ.
మీరు అది 5 చేసిందే సంవత్సరాలు దాన్ని చంద్రబాబు పని నాయుడు గారు. చేయకుండా అది చేసిందే దాన్ని చంద్రబాబు పని నాయుడు గారు. చేయకుండా పూర్తి స్థాయిలో మధ్యలో పెట్టడం వల్ల అది ఈరోజు రైట్ సార్, సమయం లేదు. రేపు ఇవన్నీ చర్చకు వస్తాయేమో బహుశా బహిరంగ సభలో. రేపు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో ఈయన ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా చర్చకు వస్తాయేమో చూద్దాం.